మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం. నా ప్రియుని గురించి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాని గురించి పాడెదను వినుడి. సత్వ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దాన్ని బాగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూస్తుండెను, కానీ అది కారు ద్రాక్షలు కాచెను. సంగీతకారుడైనటువంటి ఆసాపు తన కీర్తనలో 80వ కీర్తనలో ఈ అంశాన్ని వివరిస్తూ వచ్చాడు. నీవు ఐగుప్తుల నుండి ఒక ద్రాక్షావళిని తెచ్చితివి, అన్ని జనులను వెళ్ళగొట్టి దాన్ని నాటితివి. దానికి తగిన స్థలము సిద్ధపరిచితివి. దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించెను. దాని నీడ కొండలను కప్పెను. దాని తీగలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించెను. దాని తీగలు సముద్రం వరకు వ్యాపించెను. యూఫ్రటీస్ నది వరకు దాని రెమ్మలు వ్యాపించెను. మరేంటి? అయితే త్రోవ నడుచు వారందరూ దాన్ని తెంచివేయినట్లు దాని చుట్టూనున్న కంచెలు నీవేళ పాడు చేస్తేవి. అడవి పంది దాన్ని పెకిలించుచున్నది, పొలంలోని పశువులు దాన్ని తినివేయుచున్నవి. దేవా, ఆకాశము నుండి మరలా నీవు నాటిన ద్రాక్షావళిని దృష్టించవా అని ప్రార్థిస్తున్నాడు. నీ కుడి చేయి నాటిన మొక్కను కాయుమా అని అడుగుతున్నాడు. నీ కొరకు నీవు ఏర్పరచుకున్నటువంటి కొమ్మ ఇది. అది అగ్ని చేత కాల్చబడినది, అది నరకబడి ఉన్నది. ఇదిగో నీ కోప దృష్టి వలన జనులు నశించుచున్నారు. ఇది ఒక వ్యవసాయదారుని కథ కాదని ఇక్కడ ఉపమాన రీతిగా చెప్పబడుతున్నటువంటి ఈ ద్రాక్షావల్లి లేదా ఈ తోట, ఈ వనము దేనికి సాదృశ్యము? యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో ఇదంతా వివరిస్తూ 7వ వచనం అంటాడు, ఇజ్రాయేలు వంశము సైన్యములకు అధిపతికు యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుషులు ఆయనకి ఇష్టమైన వనం. ఈ ద్రాక్ష తోట యజమానుడు బాగుగా త్రవ్వి రాళ్లను తీసివేసి శ్రేష్టమైన ద్రాక్షావల్లిగా దాన్ని నాటి, ఇక దాని మధ్యలో బురుజు ఒకటి తొలిపించి ద్రాక్ష పండ్లు ఫలించేటువంటి కాలం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడట ఆశతో. ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా దేవుడు అంటున్నాడు 2వ అధ్యాయం 21వ వచనంలో, శ్రేష్టమైన ద్రాక్షావల్లిగా నేను నిన్ను నాటాను, కేవలం నిక్కమైన విత్తనం వలన చెట్టు వంటి దానిగా నేను నిన్ను నాటి తిని. అయితే జాతిహీనపు ద్రాక్షావళి వలె నీవెట్లు భ్రష్ట సంతానమైతివి. ఎందరో ప్రవక్తల ద్వారా పలుమార్లు దేవుడు హెచ్చరిక చేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ఐగుప్తు దేశమును నేను మిమ్మల్ని విడిపించి తిని, దాసుల గృహం నుండి నేను మిమ్మల్ని విమోచించాను. అలాగే మేము నడిపించడానికి మోషే, అహరోను, మిరియాములను పంపాను. రాజులను గద్దించాను, బిలాము నోటి మాటను మార్చాను. ఇంకా ఈ తోట ఫలించడానికి నేను ఏం చేయాలి? యోహాను సువార్త 15వ అధ్యాయంలో ప్రభు చెప్పిన మాటలు జ్ఞాపకం ఉన్నాయా? నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగల్ని తీసివేయను. బహుగా ఫలించడానికి మనం ఏమైనా ప్రయాసపడుతున్నామా? మనల్ని ఏమైనా చేయమని చెబుతున్నాడా? పితరుతో మాట్లాడిన వైనమైన మనకు చేస్తున్న హెచ్చరికైనా ఒకటే అంశం కనబడుతుంది, కేవలం అంటు కట్టబడి ఉండుట, అంతే. ఫలించే విషయం ఆయనే చూస్తున్నాడు. ఫలిస్తున్నప్పుడు పనికిరాని తీగల విషయం కూడా ఆయన జాగ్రత్త పడుతున్నాడు. కేవలం నిలిచి ఉండుట, ఆయన మాటలను మనలో భద్రం చేసుకునుట, నిజమైన ద్రాక్షవలైనటువంటి క్రీస్తులో వేరు పారి స్థిరపరచబడుట, ఇంతే కదా. ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు అంటున్నాడు, మీరును మీ పితరుల వలె తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. ఐగుప్తు దేశం నుండి వారిని బయటికి తెచ్చిన ప్రారంభపు దినము నుండి నేటి వరకు తిరుగుబాటు చేస్తూనే ఉన్నారట. అవిశ్వాసము, మాట వినకపోవటం, వెనుకకు తిరగటం. అయితే ఇటువంటి అనుభవం ఉన్నటువంటి ఈ తోట గురించి యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో 5వ వచనం నుంచి మాట్లాడుతున్నాడు. ఆలోచించుడి, నేను నా ద్రాక్ష తోటకు చేయబో కార్యమును మీకు తెలియజెప్పేదను. నేను అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదను. అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేసేదను. అది శుద్ధి చేయబడదు, పారతో త్రవ్వబడదు. దానిలో గచ్చపొదలను బలరక్క చెట్లను బలిసి ఉండను. దాని మీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞించేదను. దివారాత్రులు కాపరిగా ఉంటూ కంటికి రెప్పలా కాపాడుతున్నటువంటి ఆ కాపరే విరోధమైతే, ఆ కాపరే దాని కంచెను తీసివేస్తే, దాని గోడను పాడు చేస్తే, ఇక వర్షింపవలదని ఆకాశముకు ఆజ్ఞాపిస్తే ఆ తోట పరిస్థితి ఏంటో మీరు ఆలోచించేయండి. ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా కానీ లేదా యెషయా ద్వారా కానీ ఇచ్చినటువంటి ప్రవచనాలు ఎలా నెరవేర్చబడుతున్నాయి చూడండి. దినవృత్తాంతం 2వ గ్రంథం చివరి అధ్యాయంలో 36వ అధ్యాయంలో 18, 19 వచనాలు చూడండి.
మరియు బబులోను రాజు పెద్దనేమి చిన్ననేమి దేవుని మందిరం ఉపకరణములు అన్నిటినీ యెహోవా మందిరపు నిధుల్లోనేమి రాజు నిధుల్లోనేమి అధిపతుల నిధుల్లోనేమి దొరికిన ద్రవ్యం అంతటిని బబులోనుకు తీసుకొని పోయాడు. అదియుగాక కల్దీయుల దేవుని మందిరమును తగులుపెట్టి యెరూషలేము ప్రాకారమును పడగొట్టి దాని యొక్క నగరులన్నింటినీ కాల్చివేసి దానిలోని ప్రశస్తమైన వస్తువులన్నింటినీ బొత్తిగా పాడు చేశాడట. ఖడ్గం చేత కొందరిని చంపేశాడు, తప్పించుకున్న వారిని చెరకు తీసుకెళ్ళాడు. హృదయ విదారకమైనటువంటి ఈ స్టోరీ వింటుంటే అయ్యో మన పితరులు ఎందుకు ఇలా ప్రవర్తించారు అనుకుంటున్నారా? ద్రాక్షావల్లిని ఐగుప్తుని తీసుకుని వచ్చి, అది ఐగుప్తు ద్రాక్షావల్లి, అయితే శ్రేష్టమైన స్థలంలో నాటి దాని అనుభవాల్ని మార్చేదానికి ఎదురు చూడగా ఇంకా అది కారు ద్రాక్షలు ఫలిస్తూ ఉంటాయి. అపోస్తలుడైన పౌలు రోమీయులతో మాట్లాడుతూ ఒక హెచ్చరిక చేస్తున్నాడు 11వ అధ్యాయంలో. పితరుల కథ కాస్త పక్కన పెట్టి మన గురించి ఆలోచించాలి. 13 నుండి 25 వచనాలు సుదీర్ఘమైనటువంటి విషయాలు పౌలు మాట్లాడుతున్నాడు. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలివ కొమ్మవై ఉన్న నీవు వాటి మధ్యన అంటుకట్టుబడి ఒలివ చెట్టు యొక్క సారవంతమైన వేర్లు వాటితో కలిసి పాలు పొందినలా ఆ కొమ్మలపైన నీవు అతిశయింపకము. అనే జనాంగమైన మనల్ని అడవి ఒలివ కొమ్మతో పోలుస్తున్నాడు. సహజ సిద్ధమైన లేదా శ్రేష్టమైనటువంటి ఒలివ కొమ్మ ఇజ్రాయేలును జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే మనము వారిలో అంటుకట్టుబడి ఫలించినట్లుగా ఆ కొమ్మ నరికి వేయబడి కొన్ని కొమ్మలు అందులో మనల్ని అంటుకట్టుబడుతున్నారట. పౌలు ఎఫెసీయులతో మాట్లాడుతున్నప్పుడు 2:14లో ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకం చేశాడు. వాస్తవానికి అర్హత యోగ్యత లేకున్నను ఐగుప్తు ద్రాక్షావళిలాగా అలాగే అడవి ఒలివ మొక్కలాగా ఉన్నను, క్రీస్తులో శ్రేష్టమైన ద్రాక్షవల్లిలాగా అలాగే సహజ సిద్ధమైనటువంటి ఒలివ మొక్కలాగా చేశాడే. మరి ఆయన కోరుకున్నట్టుగా ఆయనకి ఇష్టమైనటువంటి ఫలములు ఫలిస్తామా లేదా న్యాయ విమర్శకు నిలబడతామా? ఇదిగో ప్రభు అయితే మీరు ఫలించినట్లుగా ఆయన్ను ఏర్పరచుకొని ఉన్నాడు. మీరు బహుగా ఫలించి దేవుని మహిమపరచుదురు గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.